హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన జీవిత కాలంలో అంటే లైఫ్లో బాడీలో ఏదో ఒక భాగంలో నొప్పితో బాధపడాల్సిందే. అంటే మేడ్ బి ఏ సింపుల్ హెడేక్ అయినా అవ్వచ్చు, తలకాయ నొప్పి అయినా అవ్వచ్చు, నడుము నొప్పి అయినా అవ్వచ్చు, లేదా మెడ నొప్పి అయినా అవ్వచ్చు, మోకాలు నొప్పి అయినా అవ్వచ్చు, దెబ్బ అయినా తగలచ్చు. సో ఇటువంటి సాధారణంగా మనం చూసే బాడీ పెయిన్స్కి ఐస్ థెరపీ పనిచేస్తుంది అండ్ సింపుల్ హీట్ థెరపీ అంటే వేడి నీళ్ళు కాపడం కూడా పనిచేస్తుంది. సో ఏ బాడీ పెయిన్స్కి ఐస్ పనిచేస్తుంది, ఏ బాడీ పెయిన్స్కి హీట్ పనిచేస్తుంది అనే దాని గురించి మరిన్ని వివరాలని ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోలో మనం చూద్దాం. ఈ ఐస్ అండ్ హీట్ థెరపీ గురించి మరిన్ని విషయాల్ని మనం చూసే ముందు ఐ రిక్వెస్ట్ టు ద ఆడియన్స్, ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి సో దట్ మీకు ఎటువంటి మిస్కన్సెప్షన్ రాదు ఈ ఐస్ థెరపీ అండ్ హీట్ థెరపీ గురించి, అండ్ యూ డోంట్ మేక్ మిస్టేక్స్ అన్నమాట. ఫస్ట్ కమింగ్ టు ఐస్ థెరపీ నేనైతే మోస్ట్లీ ఎక్యూట్ పెయిన్స్కి, అంటే దెబ్బ తగిలితే ఎమ్మటే ఐస్ పెట్టడం, రెస్ట్ తీసుకోవటం అనేది ఫస్ట్ చేయాల్సిన ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ అన్నమాట. ఈ ఐస్ వల్ల అక్కడ వచ్చే వాపు, నొప్పి అనేది ఇమీడియట్గా తగ్గుతుంది. అండ్ ఇది ఎక్యూట్ ఇంజరీస్లో చేయాలి. అంటే మీకు దెబ్బ తగిలి ఒక 6 weeks లోపల కనుక ఉంటే అటువంటి ఎక్యూట్ ఇంజురీస్కి ఐస్ థెరపీ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. మేడ్ బి ఏ సింపుల్ యాంకిల్ స్ప్రెయిన్ అని అవ్వచ్చు, లేదంటే నీ ఇంజురీ అని అవ్వచ్చు, లేదంటే ఎటువంటి ఫ్రాక్చర్ అయినా అవ్వచ్చు. అసలు మీకు ఎటువంటి దెబ్బ తగిలినా ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ఐస్ పెట్టడం, ఆ దెబ్బ తగిలిన ఏరియాని ఎత్తులో పెట్టడం, ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అండ్ సెకండ్ ఇండికేషన్ ఆఫ్ ఐస్ ఏంటంటే థ్రాబింగ్ హెడేక్. అంటే కొంతమంది మైగ్రేనస్ హెడేక్స్తో బాధపడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి డాక్టర్ ఇచ్చిన మెడికేషన్తో పాటు వాళ్ళకి ఈ ఐస్ అనేది, అంటే తడిగుడ్డని ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇక్కడ ఫోర్ హెడ్ మీద పెడితే డెఫినెట్లీ ఆ థ్రాబింగ్ హెడేక్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుందండి ఈ ఐస్ థెరపీ వల్ల. అండ్ ఐస్ థెరపీకి థర్డ్ ఇండికేషను పోస్ట్ ఎక్సర్సైజ్ పెయిన్. అంటే మీరు ఈ జిమ్లో ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ, ట్రెడ్మిల్ కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీలో ఎక్కడైనా పెయిన్ వస్తే కనుక ఐస్ వర్క్స్ ద బెస్ట్, అంటే ఫర్ పోస్ట్ ఎక్సర్సైజ్ పెయిన్. సో ద 3 ఇండికేషన్స్ ఆర్ పోస్ట్ ఎక్సర్సైజ్ పెయిన్, థ్రాబింగ్ హెడేక్, అండ్ థర్డ్ది అంటే మనం ఫస్ట్ డిస్కస్ చేసింది ఎక్యూట్ ఇంజరీ, ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు. సో ఐస్ వర్క్స్ వెల్ ఇన్ దీస్ 3 ఇండికేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు హీట్ థెరపీ. అంటే ఇది గోరువెచ్చని నీళ్లతో మన బాడీలో ఏ భాగంలో అయితే నొప్పి ఉందో అక్కడ ఆ గోరువెచ్చని నీళ్లతో మన బాడీని కాపడం పెట్టడాన్ని హీట్ థెరపీ అంటాము. మేడ్ బి రబ్బర్ వాటర్ బ్యాగ్లో అది మీరు వేడి నీళ్ళు వేసుకుని హీట్ థెరపీ చేయొచ్చు, లేదంటే తడిగుడ్డని గోరువెచ్చని నీళ్ళలో ముంచి దాంతో కాపడం పెట్టుకోవచ్చు, ఎట్లయినా చేయొచ్చండి. జనరల్గా ఫస్ట్ ఇండికేషన్ కమ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఫెటిగ్ పెయిన్స్. అంటే మనం పొద్దునంతా వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఆ ఎండ్ ఆఫ్ ద డే నీరసంతో వచ్చే ఫెటిగ్ మజిల్ పెయిన్స్కి ఈ హీట్ థెరపీ అనేది ఇట్ వర్క్స్ ద బెస్ట్. అండ్ సెకండ్ది క్రానిక్ పెయిన్స్. అంటే మీరు లాంగ్ రన్లో నొప్పులు ఉంటున్నాయి, అంటే ఒక నీ ఆర్థరైటిస్ వల్ల అవనివ్వండి, లేదంటే షోల్డర్ టెండినైటిస్ వల్ల అవనివ్వండి, లేకపోతే మోచెయ్యి నొప్పి అవనివ్వండి, ఏదైనా సరే ఒక క్రానిక్ పెయిన్, అంటే మీరు ఆ నొప్పితో 2 నెలల కన్నా ఎక్కువ బాధపడుతుంటే దాన్ని క్రానిక్ పెయిన్ అంటాము. అటువంటి క్రానిక్ పెయిన్స్కి హీట్ థెరపీ వర్క్స్ ద బెస్ట్. అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, అంటే కీళ్లవాతంతో బాధపడే వాళ్ళకి ఆ జాయింట్స్ అనేవి బాగా స్టిఫ్గా ఉంటాయి. సో వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేసినా, వాళ్ళు ఆ వేడి నీళ్ళతో కాపటం పెట్టుకున్నా ఆ కీళ్ళు అనేవి స్టిఫ్నెస్ తగ్గి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థర్డ్ది కాంట్రాస్ట్ హైడ్రోథెరపీ. అంటే ఇది చాలా లిమిటెడ్ ఇండికేషన్స్ ఉంటాయి. హీల్ పెయిన్, ప్లాంటార్ ఫెషైటిస్ అంటాము. అటువంటి వాటికి ఈ కాంట్రాస్ట్ హైడ్రోథెరపీ అనేది పనిచేస్తుంది. అంటే ఫస్ట్ మనం ఐస్లో హీల్ని, అంటే మన మడంని ముంచుతాము, అండ్ కొంచెంసేపు ఒక 10 minutes అయిన తర్వాత సేమ్ బాడీ పార్ట్ని గోరువెచ్చని నీళ్ళలో పెడతాము. సో ఆ కాంట్రాస్ట్ ఐస్ అండ్ హీట్ థెరపీ వల్ల ఆ హీల్ పెయిన్ అనేది తగ్గుతుంది అండ్ ఇట్ వర్క్స్ బెస్ట్ ఫర్ దిస్ ప్లాంటార్ ఫెషైటిస్. ఇది థర్డ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట.
సో ఫైనల్గా గ్రాస్గా ఐస్ థెరపీ, హీట్ థెరపీ అనేవి మనకి సాధారణంగా ఇంట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది ఒక ఫస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కింద మనం భావించవచ్చు. అండ్ మీకు కనుక ఈ ఐస్ థెరపీ కానీ హీట్ థెరపీ వల్ల కానీ బాడీ పెయిన్స్ ఏమాత్రం తగ్గకపోతే డెఫినెట్లీ టేక్ ఏ మెడికల్ కన్సల్ట్ అండ్ డోంట్ హెజిటేట్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ఇంకా కంటెంట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ, డాక్టర్ రాంప్రసాద్.